వదినా వదినా. ఏంటి? ఏం కావాలి? ఈసారి కూడా సన్నపెన్ను ఛార్జర్ కావాలా లేక పంచదార టీ పొడి ఏదైనా కావాలా? అదేంటి వదిన గారు అంత కటుగా మాట్లాడుతున్నారు? అది తెలిసిందే కదా శాంతి, వదిన గారికి ముక్కు మీద చిరుకోపం అంతే. ఆహా, ఏం లేదు వదినా. మా ఇంట్లో టీవీ రిపేర్ వచ్చింది. సీరియల్ టైం కదా, మీ ఇంట్లో చూసిపోదామని వచ్చాం. అంతే కదనే ప్రశాంతి? అంతే అంతే. వదిన గారు, ఆ వింధ్య రాజేష్లు ఇటువైపే రావట్లేదు. మేం విన్నది నిజమేనా? వాళ్ళకి మీకు పూర్తిగా తెగిపోయిందా? అవును, పూర్తిగా తెగిపోయింది. మీ కళ్ళు చల్లబడ్డాయా? కడుపు నిండిపోయిందా? మీరనుకున్నదేగా జరుగుతుంది. వాళ్ళింటికి మేం వెళ్ళడం లేదు, మా ఇంటికి వాళ్ళు రావడం లేదు. మీరు మాత్రం పదే పదే మా గడప తొక్కుతూనే ఉన్నారు, అక్కసు కక్కుతూనే ఉన్నారు. పెట్టవలసిన చిచ్చు పెట్టేసి వెళ్లారు కదా, మళ్ళీ ఎంతవరకు తగలబడిందో చూసి వెళ్ళడానికే కదా వచ్చింది. సంధ్య, ఏంటా మాటలు? ఇది మరీ బాగుందమ్మా. మీకు మధ్య ఏదో జరిగితే మా మీద నిప్పులు చెరిగితే నీకేమొస్తుంది సంధ్య? వదినా, మేమేదో ఉద్దేశంతో వచ్చినట్లు మాట్లాడుతుంది మీ కోడలు. ఏ ఉద్దేశాలు లేని చోట కొత్త ఉద్దేశాలు క్రియేట్ చేస్తారు మీరు. మా మీద పడి ఏడవడానికి ఇంకేముంది? చివరికి నా వింధ్యతో కూడా నేను మాట్లాడడం లేదు. మీకు భయపడి మా అత్తగారి మాటకి విలువిచ్చి నేను వింధ్య మాట్లాడుకోవడం మానేసి చాలా రోజులైంది. ఇంక మీదట మేం మాట్లాడుకోం కూడా. అసలు ఎన్ని సంవత్సరాల్లో మా మధ్య ఎప్పుడూ ఎడబాటు లేదు, కానీ ఫస్ట్ టైం వచ్చింది. ఇన్నాళ్ళు మా కుటుంబం కంటే స్నేహమే ముఖ్యం అనుకున్నాం, కానీ ఇప్పుడు మా స్నేహం కంటే కుటుంబమే ముఖ్యం అనుకుంటున్నాం. నేను నా వింధ్యతో మాట్లాడడం లేదు, నా వింధ్య నాతో మాట్లాడడం లేదు. మీరిలా వచ్చి హ్యాపీగా ఉన్న మా కుటుంబంలో ఇలా చిచ్చులు పెట్టద్దు. అమ్మ సంధ్య, అత్తయ్య, నన్ను మాట్లాడనివ్వండి. చూడండి, మా ఇంటికి ఎవరు రావాలో ఎవరు రాకూడదో మాకు బాగా తెలుసు. ఎవరింట్లో సమస్యలు వాళ్ళకుంటాయి. పని పాట మానేసి 24 గంటలు ఎదుటి వాళ్ళ ఇంట్లోకి అలా తొంగి చూడొద్దు. ఎవరి సమస్యలు వాళ్లే సర్దుకోవాలి. అప్పుడే సంసారాలు బాగుపడతాయి. నేను అత్తయ్యకి మాటిచ్చాను, వింధ్యతో గాని రాజేష్ గారితో గాని ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోను అని చెప్పాను. ఆ మాట ప్రకారమే నేను వాళ్ళతో మాట్లాడటం లేదు, ఇక మీదట మాట్లాడను. మరోసారి మా ఇంట్లో చిచ్చు పెట్టాలనే ఆలోచన వచ్చిందో మర్యాదగా ఉండదు. వెళ్ళిపోండి. వెనకటికొక ఆమె నీ ప్రతాపం ఎవరి మీద సంధ్య అంటే ఎవరు లోకువగా దొరికితే వాళ్ళ మీద వింధ్య అన్నదంట. సంధ్య, ఇప్పుడే వాళ్లకు మీకు ఏ సంబంధం లేదన్నావు, ఇప్పుడు ఇదేంటి మరి? మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది ప్రశాంతి. పద వెళ్దాం.
నువ్వేంటే ఇప్పుడొచ్చావు? ఇప్పుడొచ్చావని కాదు, ఎందుకొచ్చావు అని అడుగు సంధ్య. సంధ్య, ఇక్కడ ఏం జరుగుతుంది? నాకైతే ఏం అర్థం కావడం లేదు. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. వద్దమ్మా, అక్కడ నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా, ఇక్కడ మమ్మల్ని ప్రశాంతంగానైనా ఉండనివ్వు. కొత్త సమస్యలతో ఇబ్బంది పెట్టద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అత్తయ్య, ఆంటీ, మీరేనా ఇలా మాట్లాడేది? అసలేంటండి మీ ప్రాబ్లం? నిన్న సంధ్యతో మాట్లాడితే మీకొచ్చే సమస్య ఏంటి? ఓ, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నారా? మా అత్తగారి కంటే ఎంతో గొప్పగా అర్థం చేసుకున్న మీరు ఇలా మా ఇద్దరిని విడదీస్తున్నారా? సంధ్య, నేను నీతో మాట్లాడాలి. మన స్నేహాన్ని ఎవరూ వేరు చేయలేరు. సారీ ఆంటీ, మీ మాటని మేము జవదాటుతున్నాం. నా సంధ్య ఇప్పుడు మీరు గీసిన గీత దాటి నాతో మాట్లాడుతుంది. వింధ్య, ప్లీజే. నువ్వు ఆగు సంధ్య. మీరు ఇరుగు పొరుగు వారికి భయపడే కదా ప్రాణ స్నేహితులైన మమ్మల్ని ఇద్దరినీ మాట్లాడుకోవద్దంటున్నారు. ఎవరికోసమో మేమెందుకు దూరంగా ఉండాలి? మేమిద్దరం ఒకరి కోసం ఒకరం పుట్టాం. ఒకరిని వదిలి ఒకరం బ్రతకలేము. మీరు కాదు కదా, ఆ ముక్కోటి దేవతలొచ్చినా మమ్మల్ని వేరు చేయలేరు. అసలు మమ్మల్ని ఆపడానికి మీరెవరండి? సంధ్య, నువ్వు నాతో పాటు రా. నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి. స్టాప్ ఇట్ వింధ్య. ఏంటి సంధ్య, ఏమైంది? నువ్వు రమ్మని చెప్పగానే మా అత్తగారు గీసిన గీతని దాటి నీతో మాట్లాడతానని నువ్వెలా అనుకున్నావు? ఆవిడ నా అత్తయ్య. ప్లీజ్ వింధ్య, ఇష్యూ పెద్ద చేకు. నువ్వు వెళ్ళిపో. సంధ్య, అత్తయ్య ఏదో ప్రెషర్లో ఉన్నారు. ఆవిడ మనసు నాకు తెలుసు. నాకు చాలా సమస్యలున్నాయి. నీతో మాట్లాడుకుని అవన్నీ పరిష్కరించుకోవాలనుకుంటున్నాను. ప్లీజే, అసలు నీతో మాట్లాడకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. వింధ్య, అలా చెయ్యొద్దు. నువ్వెన్ని చెప్పినా సరే నేను ఇక్కడే కూర్చుంటాను. నన్ను, నా సంధ్యని ఎవరూ వేరు చేయలేరు.